యేసుక్రీస్తు నామమున మీకందరికీ ఉదయకాల సమయన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన పుట్టుక దినములో సెలబ్రేట్ చేసేవారు, వెడ్డింగ్ యానివర్సరీ చేసేవారు కూడా యేసునామంలో మీకు వెడ్డింగ్ యానివర్సరీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఒక్క వచనంతో మనము ఆరంభం చేసుకున్నాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనము మనం చూసుకున్నట్లయితే దేవుడు మనకి ఎలాంటి అద్భుతాలు మన జీవితంలో చేయగలడని చూస్తుంటున్నాం. సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేద్దామని ఆయనతో చెప్పాను. రాత్రి అంతా కూడా వాళ్ళు ప్రయాసపడి ఉంటున్నారు, ఒక్క చేప కూడా వాళ్ళకు దొరకలేదు. సో వాళ్ళు స్వయ కష్టంతో ఎంతో కష్టపడి ఉంటున్నారు, దొరకలేదు. క్రీస్తు వచ్చిన వెంటనే వాళ్ళు చూడనట్టి అనేకమైన చేపలు వాళ్ళు చూసి ఉంటున్నారు. మన జీవితంలో కూడా పారంపర్యంగా మనం క్రైస్తవులు ఉంటున్నాం, కానీ క్రీస్తుని మనము రుచి చూడలేదు. క్రీస్తుని రుచి చూసినట్లయితే మన జీవితంలో కూడా అనేకమైన ఇక ముందు చూడని మేలులు కూడా మనము అనేకమని చూడగలము. పారంపర్యంగా మనం క్రైస్తవులు ఉంటున్నాం, కానీ క్రీస్తుని లోతుగా చూడలేదు. దేవుడైతే వాళ్ళకి ఈ యొక్క ధోనిను లోతుకి పంపిమని చెప్పుకుంటున్నారు. మన జీవితంలో కూడా దేవుణ్ణి ఒక మాటకి మనం లోబడినట్లయితే మన జీవితాలు కూడా ఎప్పుడు చూడనట్టు ఆ గొప్ప ఆశీర్వాదాలు మన జీవితాలు కలుగుతాయని ఈ యొక్క వాక్యం ద్వారా నేను విరమించుకుంటున్నాను. ప్రార్థించుకున్నాను. ప్రేమ గల పరలోక తండ్రి, జీవం గల నాయన, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మళ్ళీ విశ్వాసాన్ని దయచేయమని అడుగుతున్నాం దేవా. ఇంకనూ నా దేవ తండ్రి, లోతుగా నా దేవ తండ్రి, మీ యొక్క మర్మాలు మేము నేర్చుకోవడానికి కృప చూపించి దయ చూపించమని, ఇది నీ ఆశీర్వాదంతో నింపమని యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.